ఫ్రెండ్స్, దిస్ ఈజ్ శ్రీనివాస్, లీగల్లీ టాకింగ్. ఈ మధ్యకాలంలో మిత్రులు చాలా మంది ఈపీఎఫ్ టు జీపీఎఫ్ గురించి ఈ వాట్సాప్లలో ఈ జడ్జిమెంట్స్ ఇచ్చారు. హైకోర్టు, తెలంగాణ హైకోర్టు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జిమెంట్స్ ఇచ్చారు. ఈ విధంగానే వాట్సాప్లో తిరగడం జరుగుతుంది. దాని గురించి వివరించమని చెప్పారు. దాని గురించి వివరించే ముందు కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. 23/2025 నాడు 23/7/2025 నాడు ఏపీ పవర్ సెక్టర్ ఈపీఎఫ్ టు జీపీఎఫ్ ను రిజెక్ట్ చేయడం జరిగింది. అంటే 1/2/1999 నుండి 31/8/2004 వరకు ఎవరైతే రిక్రూట్ అయ్యారో వారికి పెన్షన్ సౌకర్యము ఆర్థిక సంబంధమైన కారణాలతో రిజెక్ట్ చేయడం జరిగింది. దానికంటే ముందు కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. ఇది ముందుగా ఊహించిందే. మేమందరం కూడా ఇలాంటి ఊహించి ఆల్రెడీ లైక్ మైండ్ పీపుల్స్ చాలా మంది కూడా ముందుగానే కోర్టులో వేయడం జరిగింది. మేము రిప్రజెంటేషన్ డిస్పోజల్ కాకుండా మెరిట్ మీద డిస్పోజ్ చేయాలని అడగడం జరిగింది. అది ఇప్పుడు ప్రస్తుతం ఫైనల్ హియరింగ్ దశలో ప్రయత్నాలు జరుగుతున్నాయి, ఫైనల్ హియరింగ్ కు. కాబట్టి ఇది విషయము. ప్రస్తుతము రెండవ విషయం ఏంటంటే, ఇక్కడ ఈ 1/2/1999, 31/8/2004 మధ్యలో రిక్రూట్ అయిన వాళ్ళు మధ్యలో ఒక 3 కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. మొదటి కేటగిరీ వారు ఏపీఎస్సీబీలో రిక్రూట్ అయ్యి, ఇంటర్వ్యూస్ కంప్లీట్ అయ్యి, రిటర్న్ టెస్ట్ పాస్ అయ్యి, తగు కారణాలు లేకుండా అపాయింట్మెంట్ లెటర్స్ లేటుగా ఇచ్చి, అంటే వేరే కారణాలు చూపించి లేటుగా ఇవ్వడము, డ్యూ టు అడ్మినిస్ట్రేటివ్ డిలే వలన వాళ్ళు పెన్షన్ సౌకర్యం కోల్పోవడం జరిగింది. వారు ఒక కేటగిరీకి సంబంధించిన ఇలాంటి వారికే వివిధ డిపార్ట్మెంట్లో ఉంటే వారికే ఇప్పుడు ఏపీ హైకోర్టు కానీ, తెలంగాణ హైకోర్టు కానీ జడ్జిమెంట్స్ ఇవ్వడం జరిగింది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్, ఢిల్లీ హైకోర్టు జడ్జిమెంట్స్ ప్రకారము వారికి పెన్షన్ సౌకర్యమే ఇవ్వండి, పెన్షన్ అడ్మినిస్ట్రేటివ్ డిలే అనేది ఎంప్లాయీకి సంబంధం లేదు అనేది. అదే ఇప్పుడు ఈ మధ్య కాలంలో మీరు అందరూ కూడా వాట్సాప్లో ఆ జడ్జిమెంట్స్ ఇచ్చారు. డిఎస్సి టీచర్స్ అని పెట్టడం జరుగుతుంది. ఇలాంటి వారు మన దాంట్లో బీపీఎంఎస్ 36 కు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ప్లస్ రెండవది ఏఈస్ రిక్రూట్మెంట్ లో జరిగి 1990లో ఇలాంటి వారు ఒక 50 మంది 60 మంది ఏఈస్ రిక్రూట్మెంట్ అప్పుడు జరిగిన వాళ్ళు ఉన్నారు. దీంట్లో కూడా కంపాషనెట్ అపాయింట్మెంట్ కానీ మెడికల్ ఇన్వాల్యుయేషన్ కూడా ఉండొచ్చు. రెండవ కేటగిరీ వారు వచ్చి ఏపీఎస్సీబీ ఉండగానే నోటిఫికేషన్ రావడము, తర్వాత అన్బండల్ అయిన తర్వాత ఇంటర్వ్యూస్, రిటర్న్ టెస్టులు ఇవన్నీ జరిగి వారు ఉన్నారు. దాని తర్వాత ఇంకా పూర్తిగా అన్బండల్ అయిన తర్వాత రిక్రూట్ అయిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఇది ఒక కేటగిరీ. ఇదంటే ఈ 3 కేటగిరీస్ ఉన్నారు. ఈ 3 కేటగిరీలో మొదటి కేటగిరీ ఏదైతే చెప్పానో నేను, అడ్మినిస్ట్రేటివ్ డిలే, వారికి ఈ జడ్జిమెంట్ వర్తిస్తుంది ఇప్పుడు వచ్చింది. కాబట్టి ఇంకా నేను మీకు పూర్తిగా సమాచారం కావాలంటే నేను 3 years బ్యాక్ ఒక ఈపీఎఫ్ టు జీపీఎఫ్ డిస్క్రిప్షన్ లో పెడతాను, అది చదవండి. అది 3 కేటగిరీల గారికి ఎలా వర్తిస్తుంది, ఏమేమి ఫ్లాస్ జరిగినాయి అనేది క్లియర్ గా చెప్తాము. దానికి చెప్పాను, అది మీరు పూర్తిగా వింటే దానికి. ముఖ్యంగా ఈరోజు నేను ఎందుకు ఈ వీడియో చేస్తున్నానంటే, చాలా మంది ఈ జడ్జిమెంట్ వచ్చింది, ఆ జడ్జిమెంట్ వచ్చింది అట్లా అంటే, జడ్జిమెంట్స్ వస్తాయి. ఎప్పుడు వస్తాయి? మనం ఫైల్ చేస్తే వస్తాయి. ఫైల్ చేయకుండా 2010 నుంచి మేనేజ్మెంట్ తో చర్చలు జరుగుతూనే ఉన్నాయి, డిబేట్ చేస్తూనే ఉన్నారు. 2016లో ఒకటి రిజెక్ట్ చేశారు. ఆ రిజెక్షన్ తర్వాత మళ్ళా లెటర్లు రాయడం, మళ్ళా డిబేట్ జరుగుతున్నది. ఇప్పుడు మళ్ళా రిజెక్ట్ చేస్తే మళ్ళా లెటర్లు రాస్తున్నారు అసోసియేషన్. నేను రాయడంలో తప్పు లేదు, పోరాడే తత్వం ఉంది, చేస్తున్నారు, మంచిదే. కానీ రైట్ టైంలో రైట్ డిసిషన్ తీసుకోవాలి. 2010 నుంచి ఇట్లా రాస్తూనే ఉంటే ఎంప్లాయీస్ రిటైర్డ్ అవుతున్నారు, చనిపోతున్నారు. ఎప్పుడు ఇది వచ్చేది. కాబట్టి న్యాయస్థానాలను రైట్ టైంలో రైట్ డిసిషన్ తీసుకొని మీరు ఆశ్రయించండి. కాబట్టి ఇది చెప్పడానికి నేను, అంటే జడ్జిమెంట్స్ వచ్చినప్పుడు వాట్సాప్లో చెప్తున్నారు. ఆ జడ్జిమెంట్స్ ఎలా వస్తాయి? ఫైల్ చేస్తే వస్తాయి. కాబట్టి నేను ఫైల్ చేయాలని అనడం లేదు. కాబట్టి ఈ విధంగా మీరు రైట్ టైంలో రైట్ డిసిషన్ తీసుకోండి అనేది నేను మీకు చెప్పదలుచుకున్నాను. జడ్జిమెంట్స్ ఏదైతే మీరు వాట్సాప్లో పెడుతున్నారో, ఆ జడ్జిమెంట్ వచ్చింది, ఈ జడ్జిమెంట్ వచ్చింది, వాళ్ళకు వచ్చింది, వీళ్ళకి వచ్చింది అనేది ఓన్లీ అడ్మినిస్ట్రేటివ్ డిలే వలన జరిగింది. అంటే ఏపీఎస్సీబీ రిక్రూట్ అయ్యి, ఇంటర్వ్యూస్, రిటర్న్ టెస్ట్ పాస్ అయ్యి ఇలాంటి వారికి మాత్రమే ఇది వర్తిస్తుంది. బీపీఎంఎస్ 36 వారికి కూడా ఈ జడ్జిమెంట్ వర్తిస్తుంది అనేది చెప్పడానికి నేను. ఆర్థిక సంబంధమైన ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి మేము ఇవ్వలేము అని గవర్నమెంట్ వారు తెలియజేయడం జరిగింది. ఓకే,
సో ఇప్పుడు హైకోర్టు, తెలంగాణ హైకోర్టు కానీ, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కానీ, సుప్రీంకోర్టు, ఢిల్లీ హైకోర్టును రెఫరెన్సులు తీసుకొని ఈ మధ్య కాలంలో ఇవ్వడం జరిగింది. అది వాట్సాప్లో తిరుగుతుంది కదా. అది ఆ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఏపీ పవర్ సెక్టర్లో కానీ, తెలంగాణ పవర్ సెక్టర్లో కానీ BPMS 36కు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. వారితో పాటు 1998 ఏఈస్ రిక్రూట్మెంట్. ఏఈస్ రిక్రూట్మెంట్లో కొందరికి ఒకే రిక్రూట్మెంట్, ఒకే నోటిఫికేషన్లో కొందరికి అయితే పెన్షన్ ఉంది, కొందరికి లేదు. ఇలా BPMS 36లో కూడా కొందరికి పెన్షన్ ఉంది, కొందరికి లేదు. అంటే క్యాజువల్ లేబర్స్, విలేజ్ ఎలక్ట్రిసిటీ వర్కర్స్ ఉంది, కాంట్రాక్ట్ లేబర్స్కి లేదు. కాంట్రాక్ట్ లేబర్స్ ఏదో మీకు కాంట్రాక్ట్ లైసెన్స్ లేదనడము, తర్వాత హైకోర్టుకి వెళ్ళడము, అది తప్పు అనడము, దాని తర్వాత వెళ్ళడం, ఈ మధ్యలో పెన్షన్ కోల్పోవడం జరిగింది. కాబట్టి ఇలాంటి వారు ఈ జడ్జిమెంట్స్ కు అప్లై అవుతారు కాబట్టి, సిమిలర్లీ సిచ్యువేటెడ్ పర్సన్స్ కాబట్టి వారిని మేనేజ్మెంట్ దగ్గర ఒప్పించి ఈ విధంగా ఉంది కాబట్టి అనవసరంగా కోర్టుకు వెళ్ళి, ఎందుకు ఆల్రెడీ ఇచ్చేశారు కాబట్టి ఈ విధంగా వీరిని ఈ దీంట్లోంచి ఎలిమినేట్ చేసి వారికి పెన్షన్ సౌకర్యం ఇచ్చేస్తే కొంతలో కొంత తగ్గిపోతారు కాబట్టి తర్వాత ఇద్దరు కేటగిరీస్ కు ఏ విధంగా చేసుకోవాలన్నది ఆలోచించుకోవచ్చు. ఇది నా సూచన, అభిప్రాయం నాది, నా అడ్వైజ్. కాబట్టి దీని గురించి ఒకసారి ఆలోచించండి అందరూ. రెండవది వచ్చి ఏపీ గవర్నమెంట్ వారు మాకు ఆర్థిక సంబంధమైన ఇబ్బందులు ఉన్నాయి అనడం కరెక్ట్ కాదు. ఎందుకంటే అప్పుడు ఒక ఎర్రర్ జరిగింది. ఆ ఎర్రర్ను రెక్టిఫై చేసుకోవాల్సిన బాధ్యత. ఆ ఎర్రర్ ఏంటి అనేది అందరికీ తెలిసిందే. ఈ ఈపీఎఫ్ కు ఎక్స్క్లూడెడ్ గా ఉంది. ఇదే ప్రిన్సిపల్ సెక్రటరీ ఏపీ పెన్షన్ రూల్సే వర్తిస్తాయని 2003లో లెటర్ ఇవ్వడం జరిగింది. అదిగాక రెట్రాస్పెక్టివ్ నేచర్ లో రూల్స్ ఉండగానే, ఏపీ రివేజ్ పెన్షన్ రూల్స్ ఉండగానే ఈపీఎఫ్ ను ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇవ్వడం కరెక్ట్ కాదనేది, ఇవన్నీ ఎర్రర్స్ నేను ఆల్రెడీ డిస్క్రిప్షన్ లో నా పూర్వపు వీడియో 3 years బ్యాక్ పెట్టాను. కాబట్టి ఈ ఎర్రర్స్ దాన్ని రెక్టిఫై చేసుకోకుండా మాకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయనడం కరెక్ట్ కాదు. ఓకే, గవర్నమెంట్ కు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, మీరు ఎర్రర్ చేశారు. రెక్టిఫై చేయకుండా అంటే ఎంప్లాయీస్ కు పెన్షన్ రాకపోతే వారికి ఆర్థిక సంబంధమైన ఇబ్బందులు ఉండవా? మరి సోషియో ఎకనామిక్ ని ఎక్కడ పాలించిన. కాబట్టి ఇలాంటి 2010 నుంచి, ఈ రోజు నుంచే కాదు, 2010 నుంచి ఈ పరంపర కొనసాగుతుంది. లెటర్ల పరంపర ఇంకా కొనసాగుతున్నది. కాబట్టి రైట్ టైంలో రైట్ డిసిషన్ తీసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. మరొక ముఖ్య విషయం ఏంటంటే, ఎవరైతే కోర్టుకు వెళ్లాలనుకున్న వాళ్ళు కూడా తగు ఆధారాలు, సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్, హైకోర్టు జడ్జిమెంట్స్, ఏ విధంగా డెడికేటెడ్ గా వెళ్ళండి. ఊరికే ఏదో వేసేసాము వచ్చేసామంటే హైకోర్టులో కోల్డ్ స్టోరేజ్ లోనే ఉండిపోతుంది. కాబట్టి డెడికేటెడ్ గా చేయండి, తగు జాగ్రత్తలు తీసుకోండి. బాయ్, థ్యాంక్ యూ.